శాంతిప్రసాద్ గారు ఆయన సైలెంట్ గా ఉన్నారు. నా పాయింట్కి మీరు ఆన్సర్ చెప్పండి, నేను టైం వేస్ట్. కాపు నాయకులు వినండి సార్, కాపు నాయకులు వైఎస్ఆర్సీపీని వదిలి నన్ను కట్ చేశారు, నా పాయింట్ పూర్తి. చెప్పండి వర్మ గారు. లాయర్ గారు ఏమనుకోకండి. కాపు నాయకులు ఎందుకు వదులుతున్నారంటే చెప్తున్నాను. ఈయన చేసింది ఏముందండి? చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కాపు కార్పొరేషన్ పెట్టారు. కాపులకి 55% ఏది ఉందో అది అసెంబ్లీలో పెట్టారు, ఢిల్లీకి పంపించారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే కాపులకి కాపు కార్పొరేషన్ ద్వారా 1000 కోట్లు ఇచ్చారు. 1700-1800 కోట్లు. ప్రతి ఒక్కరికి 2 లక్షల రూపాయలు లోన్ సదుపాయం ఇచ్చారు సబ్సిడీ తోటి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి? కాదండి, ఇప్పుడు అందుకని వదిలేస్తున్నారంటారా మీరు? ఒక్క నిమిషం అండి, నారాయణమూర్తి గారు మీరు మ్యూట్. నారాయణమూర్తి గారు వినండి, మాట్లాడాలి కదా, మీ టైం అయిపోయింది కదా. ఒక్క నిమిషం అండి, నారాయణమూర్తి గారు ఇస్తారు ఉండండి. మీరు మాట్లాడుతున్న బ్రేక్ వస్తున్నది, మీరేమో వెహికల్లో వెళ్తున్నారు. ఒక్క నిమిషం. కాపు కార్పొరేషన్ కాపులకి రిజర్వేషన్ ఇస్తానని పిఠాపురంలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్ పెట్టారు, కమిటీ వేశారు, కమిషన్ వేశారు. ఆ కార్పొరేషన్ లో ప్రతి యువకుడికి 2 లక్షల రూపాయలు తగ్గకుండా లోన్ ఇచ్చారు, వాళ్ళు ఆర్థికంగా ముందుకెళ్ళడానికి. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేశాడు? అందుకని ఆ కమ్యూనిటీకి జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేదు. ఇవన్నీ అబద్ధాలు చేశాడు. కనీసం చంద్రబాబు నాయుడు గారు ఎలాగన్నా అభివృద్ధి చేశారు. ఈ విధంగా చేసినప్పుడు ఆ కమ్యూనిటీకి జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేక బయటకు వస్తారు. అంతా వదిలేస్తారు. కాపులే కాదు, దళితులు వదిలేస్తారు, అన్ని క్యాష్లు వదిలేస్తారు. మిగిలింది జగన్మోహన్ రెడ్డి. ఒక్క నిమిషం అండి నారాయణమూర్తి గారు మీది బ్రేక్ అవుతుందండి. ఒక్క నిమిషం, మీరు ఎక్కడైనా ఆగడానికి ట్రై చేయండి, లోపల వీళ్ళు మాట్లాడతారు. శాంతిప్రసాద్ గారు. వర్మ గారు, నేను మీకు ముందే చెప్పాను, నారాయణమూర్తి వాయిస్ కట్ చేయకపోతే మళ్ళీ చాలా రచ్చ అవుతుంది, తర్వాత మీరు బాధపడతారు. నేను విషయం చెప్తాను. ముందుగా పెద్దలు పిఠాపురం వర్మ గారికి, మా బాలకోటయ్య గారికి, మా సోదరుడు నారాయణమూర్తి, ఈ ఎందుకు సోదరుడు అంటున్నానో తర్వాత అర్థం చేసుకుంటాడు మావాడు. మీకు చూస్తున్న విషయం నమస్కారం. కాపుల గురించి మాట్లాడుతున్నాడు కదా ఈ పెద్ద మనుషులు, వీళ్ళ భాగవతం ఏంటి చెప్పమంటారా? నేను జగన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, అసలు ఈ కాపులను మోసం చేసిన వాళ్ళలో వీళ్ళిద్దరూ అగ్రగణ్యులు. ఏ రకంగా అగ్రగణ్యులో నేను ఇప్పుడు మీకు సోదాహరణంగా వివరిస్తాను. కాపులకు రిజర్వేషన్ అంశం మీద రాజశేఖర్ రెడ్డి మాట్లాడారు. నేను రిజర్వేషన్ బీసీ కోటాలో పెడతానన్నారు, నమ్మారు, ఓట్లు వేశారు. కానీ అడిగిన కాపులకు రిజర్వేషన్ ఇవ్వకుండా అడగని ముస్లింలు తీసుకెళ్లి రిజర్వేషన్ ఇచ్చాడు ఆయన. ఎందుకు? ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం. ఇచ్చినప్పుడు 5% వాళ్ళకి ఓట్లు రిజర్వేషన్ ఇస్తే సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో ఇది 50% దాటింది కాబట్టి చల్లదు, 4% వరకు అంటే 4% వరకే ఇచ్చాడు ముస్లింలకి రాజశేఖర్ రెడ్డి. మొట్టమొదటిగా కాపులకు ద్రోహం చేసిన వ్యక్తి ఎవరంటే రాజశేఖర్ రెడ్డి. సరే, అక్కడికి అది అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. విభజన జరిగిన తర్వాత మోర్తే పిచ్చిగా మాట్లాడబాకరు, పిచ్చి పిచ్చిగా మాట్లాడేది కొత్తగా ఉంటుంది. ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు, మీరు మాట్లాడారు అర్థం కావట్లేదు. ఇక విషయం చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు కాపులు, ఇందాక వర్మ గారు కూడా చెప్పారు, వాళ్ళ పిఠాపురం దగ్గర ఇచ్చారు. సరే, ఆయన రిజర్వేషన్ ఇచ్చారు, కాపు కార్పొరేషన్ గురించి కూడా ఇచ్చారు. అయితే కాపు కార్పొరేషన్ ఆయన ఆ హామీని నిలబెట్టుకున్నారు, కొంత సొమ్ములు ఇచ్చారు. కాపులు చక్కగా దాన్ని ఉపయోగించుకొని విద్యలోనూ ఉపాధి అవకాశాలు వాళ్ళు చేతి అందిపుచ్చుకున్నారు. అయితే దాన్ని జీర్ణించుకోలేని ఈ జగన్ రెడ్డి మా కులంలో ఒకటి చెడబుట్టున్నాడు, ఈ మధ్య రెడ్డి అని మార్చుకున్నాడు. అతన్ని పెట్టి ఒక ఉద్యమం లేవతీశాడు బీసీల రిజర్వేషన్ అంశం మీద. లేవదీస్తే ఏమైంది? కాపులు అమాయకంగా అతను నాయకుడు మంచి చేస్తున్నట్టుకుని అతని వెనకాల ర్యాలీ అయితే చివరికి కాపుల్ని ఒక సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరించే విధానంగా తీసుకెళ్లారు అక్కడ తునిలో. సరే, అది అక్కడికి అయిపోయింది. ఈరోజు మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. మరలా ఈ ఎన్నికలు అయ్యే ముందు మీకు చిన్న విషయం చెప్తాను. కాపులని బీసీల్లో పెడతానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక కమిషన్ ద్వారా రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వానికి పంపించింది.
పంపిస్తే అది ప్రెసిడెంట్ దగ్గర పెండింగ్ లో ఉంది. అది ప్రెసిడెంట్ అసెంట్ రావట్ల. ఈలోపు కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వము రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్ కోటా తీసుకొచ్చి అందులో 10% కాదు సార్, కాదు శాంతి ప్రసాద్ గారు, వినండి. వినండి కాదు నా మాట వినండి. నేను ఇంటరప్ట్ చేయట్లేదు, ఒకసారి నా మాట వినండి. నేను అడిగింది ఏంటంటే కాపు నాయకులు ఇప్పుడు ఎందుకు వస్తున్నారంటే ఇక్కడ జగన్ రెడ్డి చేసిన ద్రోహం వస్తుంది బయటికి. ఓకే, అందుకు మీరు కూడా మూర్తితో కలిసి ఒక నిమిషం అండి. నారాయణమూర్తి గారు వెయిట్. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ఉండండి. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ఉండండి. ఒక్క నిమిషం అండి. నారాయణమూర్తి గారు మీరు మాట్లాడేది అర్థం కావట్లేదు. మీరు ఎక్కడన్నా వెయిట్ చేయండి. మీరు వెయిట్ చేస్తే అర్థం అవుతుంది. మీ వాయిస్